హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి. సో చాలా మంది అల్లు అర్జున్ పైన వీడియో చేయమని అడుగుతున్నారు. తప్పకుండా త్వరలోనే మేము ముందుకు అల్లు అర్జున్ ఆ, పైన వీడియోతో వస్తాను తప్పకుండా. సో ఇంతవరకు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ ప్రతి ఒక్క వీడియో కూడా తప్పకుండా ఎనలిటికల్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నాను కాబట్టి చూసి ఆదరించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను వస్తున్న టాపిక్ ఏంటంటే, అంటే 1 నంబర్లో పుట్టినటువంటి వాళ్ళు 1/10/1928 డేట్లో పుట్టినట్టు వాళ్ళు, ప్లస్ వాళ్ళ యొక్క డెస్ట్ నంబర్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీకు వివరించడానికి వస్తున్నాను నేను. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి డేట్కి డెస్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా 1 to 9 డెస్ట్ నెంబర్స్ ఉన్నటువంటి వాటికి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి వాటిపైన వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ముందుగా తీసుకున్నట్లయితే 1 and 1. 1 and 1. 1 means here 1 birth number 1, at same time death number 1. So these people are Raja Yoga people and super success. The people are born with 1 date 1, at same time their destiny also 1. So then definitely they are going to become great successful in their lives. So whatever the field it is, ఏ ఫీల్డ్లో తీసుకున్నప్పటికీ వాళ్ళ సక్సెస్ అనేది పీక్లో ఉంటుంది. సో అది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు 1 and 1లో. అండ్ 1 and 2 ఉంటుంది. 1 and 2 కూడా రాజయోగం కిందికి వస్తుంది. అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలయిక. సో రాజయోగ ఇట్ ఈస్ ఆల్సో సూపర్ సక్సెస్. పీపుల్ కెన్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ ఓన్ బిజినెస్, ఓన్ ఫీల్డ్స్ ఆఫ్ ఎనీ కైండ్. సో బర్త్ డేట్ ఈజ్ 1 and destiny number. If you calculate all, okay, month, date, year and totally, when you calculate that, if it comes, okay, number 2, they are called 1 and 2 combination people. So they also have రాజయోగ. కాబట్టి వాళ్ళు తప్పకుండా కొంచెం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతుంటారు. కాబట్టి మనం నంబర్లు మనతో ప్లే చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఆ నంబర్స్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని ముందుకెళ్తే ఎలాంటి వారైనా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఈ 1 and 1 కాంబినేషన్ రాజయోగ, 1 and 2 కాంబినేషన్ ఆల్సో రాజయోగ. అండ్ దెన్ లెట్ us see 1 and 3 కాంబినేషన్. అంటే బర్త్ నంబర్ 1 అండ్ డెత్ నంబర్ 3. వీళ్ళు వెరీ పవర్ఫుల్ అండ్ నాలెడ్జబుల్ అండ్ వైజ్ లీడర్స్ అవుతారండి. వైజ్ లీడర్స్ కాంబినేషన్. అంటే రాజయోగ అందరికీ ఉండదు, కానీ ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి క్వాలిటీస్ వస్తాయి కాబట్టి ఇక్కడ 1 and 3లో రాజయోగ ఉన్నా లేకపోయినా వీళ్ళు పవర్ఫుల్ కాంబినేషన్. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. వై? గురు అండ్ సూర్యుడు, అంటే సూర్యుడి యొక్క కాంబినేషన్ అండ్ గురువు యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచనలు కానీ వీళ్ళ సక్సెస్ రేట్ కానీ హైలీ ఉంటుంది. అంటే ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ హైలో ఉండడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 1 and 3 పీపుల్ కూడా చాలా స్ట్రాటజికల్గా వెళ్తే వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ అనేది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళ యొక్క కాంబినేషన్ ఇట్ ఈస్ అబౌట్ క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్పిరిట్ అండ్ అట్ సేమ్ టైమ్ దే ఆర్ జాయ్ఫుల్ అండ్ ఆప్టమిస్టిక్ ఆల్సో. 1 and 3 పీపుల్లో వెరీ జాయ్ఫుల్గా, ఆప్టమిస్టిక్గా ఉంటారు లైఫ్. అంటే ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా కాకుండా వాళ్ళు ఏదో సాధిస్తామనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు 1 and 3 పీపుల్. చాలామంది కొంతమందిని చూస్తాం మనం, ఎంత ఉన్నా కానీ ఏదో కోల్పోయినట్టుగా, అంత పెసిమిస్టిక్గా, నిరాశావాదంలో ఉంటారు. కానీ 1 and 3 పీపుల్ ఆశావాదులుగా ఉంటారు. వీళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది చాలా జావియల్గా ఉంటుంది. సో 1 and 3 ఆ విధంగా ఉంటుంది. సో సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే గురుడు డెస్టినీ నంబర్లో ఉన్నాడు కాబట్టి తర్వాత వాళ్ళు లీడ్ చేస్తారు. అంటే ఒకానొక టైం వరకు సక్సెస్ అనేది లీడ్ అయినప్పటికీ తర్వాత గురుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళ యొక్క ఫీల్డ్ మారే అవకాశం ఉంటుంది. సో వేరే కైండ్ ఆఫ్ నరేటింగ్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ కానీ, కమ్యూనికేటివ్ ఫీల్డ్స్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చినట్లయితే 1 and 4 కాంబినేషన్. దిస్ 1 and 4 కాంబినేషన్ తీసుకున్నట్లయితే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్కి ఉంది కాంబినేషన్. సో యూ కెన్ సీ రైట్, నకుల్ సబర్వాల్ ఐపీఎస్ ఆఫీసర్, నార్కోటిక్ దట్ ఆఫీసర్. సో ఈ 1 and 4 కాంబినేషన్ అంటే బర్త్ నెంబర్ 1 and 4 కాంబినేషన్, and it is strong building of any kind. They are very strong about any kind, very strict when they are their officers, very strict because the influence of 4 that makes the people very stubborn and taking very aggressive decisions and taking challenging decisions also. So one combination and the Rahu combination, of course Surya combination, Rahu combination, the destiny number, at last they lead towards IPS kind of things. They lead towards
if they really they go for any kind of officer posts, otherwise సర్వీసెస్ ఆల్సో, వాళ్ళకి స్టార్స్ ఉన్నటువంటి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్టార్ జాబ్స్, ఎనీ కైండ్ ఆఫ్ నేవీ, మేబీ ఆర్మీ ఆల్సో, అదర్వైజ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ లైక్ దాట్. ద స్టార్ స్టడెడ్ ఆఫీసర్ కైండ్ ఆఫ్ పోస్ట్ వస్తాయి వాళ్ళకి. అంటే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉంటారు అన్నట్టు, అంటే ఎవరికి వినరు అన్నట్టు వీళ్ళు. సో 1 and 4 కాంబినేషన్ ఆ విధంగా, అంటే 4 అనేది వెరీ స్టబ్బన్ అన్నట్టు. దే డూ వాట్ ఎవర్ దే విష్, దే డోంట్ లిసన్ టు ఎనీవన్. And Surya is success. So the combination of that, they become police officers and navy officers, army officers, like that. This combination, and they are natural leaders, allowing them fulfill the leadership qualities also. And they have that here leadership qualities. At the same time, it's a combination of leadership at the same time other way of life. In the sense here, it is kind of hidden talents. They have the many hidden talents also. The people come out of that, not only that success route here, and they are going to take other path of life also. They will have two combination of professions. So that is one thing we can see, 1 and 4. And then it comes to 1 and 5, birth number 1 and death number 5 people. Birth number 1 and death number 5 people, you see. So success, as you know that, and 5 number, it leads toward business, finance, many other sectors. So when the people destiny with 5, definitely they will be successful in business, finance, management, and other things. So because this Buddha influence will be there. So 1 is positive planet, at the same time 5 also positive planet. So these people, if they enter into business, definitely they'll be ultimate successful people in the business. So you can see in this case also. And these people have that here. At the same time, the 5 combination with the 1, they have very love and affectionate people. They don't harm anyone. At the same time, they need somewhat innovative and creative kind of works. They don't do any routine kind of works. They don't like routine kind of things as other people do. అందరూ ఒకే విధంగా మూస దూరంలో వెళ్తే, ఈ డెస్టినీ 5 పీపుల్ ఆ విధంగా ఆలోచించరు. అరే ఏంది ఇలా చేస్తే బాగుండదు కదా అని ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళకి సక్సెస్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. ముఖ్యంగా వీళ్ళు బిజినెస్‌లో ఉంటే అల్టిమేట్ రీచెస్‌కి వెళ్తారు, రిచ్ అవుతారు కూడా తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 and 6 కాంబినేషన్. సో 1 and 6 combination, as you know all. So 1 is Surya and 6 is Shukra, Venus. Okay. The Venus అన్నప్పుడు ఎలా ఉంటుంది? కంప్లీట్ లగ్జరీస్, మనీ, బంగ్లా, కార్ అండ్ ఆల్. And ultimately, one day that comes to them, even their journey may be started with only slow phase, but by the time they reach the heights, నెవర్ ఇమాజినబుల్. అంటే ఎవ్వరు కూడా ఊహించలేనటువంటి స్థాయికి వెళ్తారు వీళ్ళు. 1 and 6 కాంబినేషన్ పీపుల్. అంటే ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ, మేబీ టెక్నాలజికల్ ఫీల్డ్, మేబీ పొలిటికల్ ఫీల్డ్, మేబీ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్, దీస్ పీపుల్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఇన్ బిజినెస్. వీళ్ళంటే సూపర్ లగ్జరీ ఉంటుంది వీళ్ళకి, అంటే లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. అంటే ఒక టైం వచ్చినప్పుడు ఆ యొక్క లగ్జరీ లైఫ్ ఆటోమేటిక్గా వీళ్ళని ఫాలో అవుతుంది. వీళ్ళు లగ్జరీ లైఫ్ని ఫాలో కావడం కాదు, లగ్జరీ లైఫ్ వీళ్ళని ఫాలో అవుతుంది, 1 and 6 పీపుల్ని. సో బర్త్ నెంబర్ 1లో ఉండి 6 నెంబర్ డెస్టినీలో ఉంటే వీళ్ళకి ఆటోమేటిక్గా డబ్బు అనుకోకుండా వీళ్ళ దగ్గరకు వస్తుంది. సో అదే రాజయోగం అంటారు కదా. అంటే మన దగ్గరికి ఏదైతే వస్తుందో అది రాజయోగం, మనం ఒకరి దగ్గరికి వెళ్తే అది వేరే విధంగా ఉంటుంది. సో 1 and 6 పీపుల్ ఆర్ వెరీ గుడ్ అట్ ఎవ్రీథింగ్ ఆల్సో. అండ్ 1 and 7 పీపుల్, లెట్ us see. A birth number 1 and the death number 7. So this influence somewhat different. So Ketu always tries to drag the person towards spiritualism and at the same time detachment of all the relations. No, this is not life. One point of time they think that, ఓకే ఇది నా జీవితం కాదే, మై లైఫ్ ఈజ్ సమ్వాట్ స్పిరిచువల్ పాత్ అనుకుంటారు. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్లో ఉంటారు. జగ్గి వాసుదేవ్ అండ్ సమ్ అదర్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు దాట్ స్పిరిచువలిజం, స్పిరిచువల్ కైండ్ ఆఫ్ థాట్స్, దే గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్. అంటే ఈ యొక్క డెస్ట్ నెంబరు 7 ఉన్నటువంటి వాళ్ళు అల్టిమేట్గా ఒకనొక టైంకి వాళ్ళు డిఫరెంట్ వేకి వెళ్ళిపోతుంటారు. అంటే స్పిరిచువల్గా డెవలప్మెంట్ కావడం కానివ్వండి, డీప్ స్పిరిచువల్ అట్ ద సేమ్ టైం, అండ్ అల్టిమేట్ నాలెడ్జ్ అబౌట్ విజ్డమ్. అంటే విజ్డమ్ ఈజ్ నాట్ టు ఎవ్రీ వన్. అంటే ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళకి విజ్డమ్ ఉండాలని ఏముండదు. కానీ ఈ 7 పీపుల్ చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. అంటే స్పిరిచువల్గా కానీ, సైకలాజికల్గా కానీ వెరీ స్ట్రాంగ్ ఉంటారు. అండ్ సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ 1 and 7 పీపుల్ సక్సెస్ ఎంతవరకు వస్తుందో అక్కడి నుండి స్టెబిలైజ్ అవుతారు. బట్ అక్కడి నుండి వాళ్ళ యొక్క పాత్ అంతా కూడా స్పిరిచువల్ పాత్కి వెళ్ళిపోతుంది.
అదొకటి మనం గమనించాల్సింది. సో, స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నప్పటికీ వాళ్ళ సక్సెస్ లైఫ్ అనేది స్టేబుల్‌గా అలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే వీళ్ళ యొక్క ఇంటెన్షన్ అంతా గూడా దిస్ నాట్ లైఫ్ టు లివ్ అనే విధంగా ఉంటారు. సో, దే చేంజ్ దేర్ కంప్లీట్ షిఫ్ట్ అవర్ దెన్. అండ్ ఎందుకు అలా ఉంటారంటే వీళ్ళు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ 1 అండ్ 7 కాంబినేషన్‌లో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాదే, నా జీవితం ఇది కాదే, నేను ఇంకో విధంగా చేస్తే బావుంటది. నా లైఫ్ ఈ విధంగా ఉంటే ఆహ్, సో, అంతా అందరికి ఉపయోగపడది. సో, అందరికి ఉపయోగపడంగా ఉండాలి అనుకోని వీళ్ళు అనుకుంటుంటారన్నట్టు. 1 అండ్ 7 పీపుల్. అండ్ 1 అండ్ 8 పీపుల్. అండ్ బర్త్ నంబర్ 1 అండ్ డెత్ నంబర్ 8లో ఉంటారు. ఎలా ఉంటుందిది? వీళ్ళు వెరీ సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. వెరీ స్ట్రాంగ్ యాంబిషియస్ అండి వీళ్ళు. అంటే వెరీ స్ట్రాంగ్ యాంబిషియస్. అంటే ఈ 1 అండ్ 8 ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ఎంతమంది ఎదురొచ్చినా వాళ్ళు డీవియేట్ కారు. ఈ 1 అండ్ 8 ఉన్నవాళ్ళు. అంత స్ట్రాంగ్ అండ్ స్టెబిలైజ్డ్‌గా ఉంటారు. 1 అండ్ 8 కాంబినేషన్ అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంటుంది. అంటే సూర్యునికి తర్వాత శనీశ్వరుడికి ఇద్దరికి వెరీ క్లోజ్ రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఈ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండి వీళ్ళిద్దరూ ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకుంటారన్నట్టు. కాబట్టి ఇతను ఈ 1 పర్సన్ ఏ అయితే యాక్షన్ చేస్తాడో దానికి సక్సెస్ ఇస్తుంటాడు 8. సో, వెరీ యాంబిషియస్‌గా ఉంటారు. ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక హై థింకింగ్ అనేది ఉంటుంది. చాలా మంది లోగా థింక్ చేస్తుంటే వీళ్ళందరూ కూడా హై థింక్ చేస్తుంటారు. ఇది కాదే. సో, లెట్ అస్ గో ఇంటూ దట్. ప్రీవియస్ దాంట్లో మనం చెప్పుకున్నట్టుగా కవితకి డబుల్ ఐటీ యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా నా లైఫ్ ఇది కాదే, నేను ఇంకో ఏదో చేయాలనే ఆలోచన వస్తుంది. సో, 1 అండ్ 8 కాంబినేషన్ కూడా అదే విధంగా సో, నా లైఫ్ ఇది కాదే, నేను ఇంకా ఏదో చేయాలని ముందుకెళ్తుంటారు. సో, ఈ యొక్క స్పిరిట్ తోటి వీళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. వీళ్ళ యొక్క లైఫ్ పాత్‌లో గాని, కెరియర్‌లో గాని 1 అండ్ 8 కాంబినేషన్‌లో. అట్ సేమ్ టైమ్ బ్యాలెన్స్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క లైఫ్ టైమ్ కానీ, అట్ సేమ్ టైమ్ ఎనీ ఛాలెంజెస్ బికాజ్ 8 అనేది సమ్ ఛాలెంజెస్ ఇస్తుంది కాబట్టి, ఆ ఛాలెంజెస్‌ని కూడా వీళ్ళు ఫేస్ చేస్తారు. ఆ ఛాలెంజెస్‌ని ఈ యొక్క 1 కాంబినేషన్ ఉంది కాబట్టి, ఈ 1 సపోర్ట్ తోటి చాలా ఈజీగా కూడా డీల్ చేసి సక్సెస్ అవుతారు వీళ్ళు. 1 అండ్ 8 కాంబినేషన్. అంటే 8కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, అంటే ఛాలెంజెస్ ఉన్నప్పటికీ, 1 అనే సపోర్టింగ్ అనేది చాలా బావుంటుంది కాబట్టి, వీళ్ళు సక్సెస్ అవుతుంటారు. అంటే కొంచెం డిలేస్ అవి ఉంటాయి. వీళ్ళకి. కానీ అల్టిమేట్‌గా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు హైలీ యాంబిషియస్. దే డోంట్ లైక్ యాస్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. సో, ఆర్డినరీ మ్యాన్‌గా ఉండడానికి వీళ్ళు లైక్ చేయరు కాబట్టి, వీళ్ళ ప్రయత్నం అనేది నిరంతరం కొనసాగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ దట్ 1 అండ్ 9 కాంబినేషన్. సో, 1 అండ్ 9 కాంబినేషన్ అందరికి తెలుసు. ఎలా ఉంటుంది 1 అండ్ 9 కాంబినేషన్ ఈస్ టోటల్లీ వాట్ కైండ్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్. 1 అండ్ 9 కాంబినేషన్ ఉంటే వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అవుతుందండి వీళ్ళకి. అంటే ఎలాంటి ఫీల్డ్ అయినా వీళ్ళు డాక్టర్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఇంజినీర్స్ కావచ్చు, అండ్ ప్రొఫెసర్స్ కావచ్చు, రీసెర్చ్ ఓరియెంటెడ్ డాక్టరేట్స్ కావచ్చు. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీగా వీళ్ళకి అబ్బుతుంది. కాబట్టి 1 అండ్ 9 కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది. అట్ సేమ్ టైమ్ వీళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే యాంగ్రీ యంగ్ మ్యాన్‌కైండ్. ఎందుకంటే మాస్ కాంబినేషన్. 1 ఈజ్ సూర్య అండ్ 9 ఈజ్ మాస్ కాంబినేషన్ కాబట్టి, కుజ కాంబినేషన్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా కోపంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళేం చేయాలంటే మెడిటేషన్ చేయాలి కంపల్సరీ. అంటే రోజు ఒక 1 అవర్ లేకుంటే 20 మినిట్స్ టు 1 అవర్ బిట్వీన్ వాళ్ళ టైం తీసుకొని మెడిటేషన్ చేసినట్లయితే వీళ్ళ యాంగర్ అనేది తగ్గుతుంది. వీళ్ళ యాంగర్ తగ్గినప్పుడు ఈ 1 అనేది ఫుల్‌గా కాంప్లిమెంట్ ఇస్తుంది వీళ్ళకి. సో, ఆటోమేటిక్‌గా హై పాత్‌లోకెళ్ళిపోతారు. 1 అండ్ 1కి ఉన్నటువంటి క్వాలిటీస్ 1 అండ్ 9కొస్తాయి. ఎప్పుడు ఈ యాంగర్ తగ్గినప్పుడు షార్ట్ టెంపర్ ఉంటుంది. ఈ 1 అండ్ 9 ఉన్నవంటి 1 బర్త్ అండ్ 9 డెస్టినేషన్ ఉన్న వాళ్ళకి షార్ట్ టెంపర్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళని జనాలు మిస్‌అండర్‌స్టాండ్ అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే కంప్లీట్‌గా నాలెడ్జ్ ఓరియెంటెడ్. థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఓకే. దిస్ ఈజ్ ఓకే అనుకున్నప్పుడు వీళ్ళు థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. సో, ఇంకో బుక్ రిఫర్ చేద్దాం అనుకుంటారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు 1, 2 బుక్స్ చూసి తర్వాత ఓకే. ఇట్స్ ఓకే అని చెప్పేసి ఏదైనా డాక్యుమెంట్ రాసినా, ఏదైనా చేసినా గాని ఈ 1 అండ్ 9 కాంబినేషన్‌లో ఆ 2 బుక్స్‌తో కాంప్రమైజ్ గారు. ఇంకో 2 బుక్స్ రిఫర్ చేసి, ఇంకా కొత్త విషయం ఏందో తెలుసుకున్నా. అంటే థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ లాగా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా నాలెడ్జ్ జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. నాలెడ్జ్ గెయిన్ చేయాలా, ఏదో చేయాలా సమాజానికి అని చెప్పేసి. సో, ఈ విధంగా ఆ డెస్ నంబర్స్ విత్ బర్త్ నంబర్ 1తో ఉన్నప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి మీకు గూడా అలాంటి కాంబినేషన్స్ ఉండొచ్చు. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్లయితే 1 అండ్ 1 రాజయోగ అండ్ 1 అండ్ 2 రాజయోగ అండ్ 1 అండ్ 3 ఈస్ టోటలీ వెరీ పవర్‌ఫుల్ కాంబినేషన్. దీస్ పీపుల్ హావ్ క్రియేటివిటీ అండ్ కమ్యూనికేషన్ కైండ్ ఆఫ్ థింగ్. సో దట్ నేను చెప్పేదేందంటే, మన నంబర్స్ మనకి ఎలాంటి ప్రొఫెషన్ అయితే సూచిస్తాయో, మనం ఆ ప్రొఫెషన్‌లో పోతే
ఆ ప్రొఫెషన్‌లో మనకు పీక్ స్టేజ్‌కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ, మీ యొక్క ప్రొఫెషన్‌ని సరైన దిశలో తీసుకెళ్తారని భావిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.